ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. గురుగారు, వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి భిక్షుమతకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వృషభ రాశి జూలై మాసంలో ఆదాయం 4, నష్టము 9 కనపడుతుంది. ఏమా సో ఆ రకంగా మనం చూసుకుంటట్టయితే మాత్రం ప్రతి రాశి వాళ్ళు కూడాను కాస్త ఇబ్బంది పడేటువంటి వృషభ రాశి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి విషయాలు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ పరంగా కూడాను కాస్త ఇబ్బంది పడడానికి అవకాశాలు కనపడుతుంది. మానసిక ఒత్తిడి ఉండడం అనేది కనపడతా ఉంది. సో ఇటువంటి ఇవన్నీ కూడాను ఎక్కువ శాతము ఈ జూలై మాసంలో బాగా కనపడుతూ ఉంది. మరియు అదే విధానంగా రైతులకు కానీ, మరి ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ, అనేక రకాల రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకున్న అదే రకమైనటువంటి ఒక ఫలితం అనేది కనపడుతూ ఉంది. సో దానికంటూ మెరుగైన ఫలితం రావడం కోసం విశేషమైనటువంటి ఒక కైంకర్యం చేస్తే అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. మరియు అదే విధానంగా విద్యార్థులకు కూడా పరీక్షలు ఉంటాయి. సో వాళ్ళకు కూడా మంచి మెరుగైన ఒక పరిస్థితి రావడం కోసం కూడా విశేషమైనటువంటి ఒక కైంకర్యాలు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడతాయి. వాళ్ళు ఏదైతే కూడాను విద్యా బుద్ధి జ్ఞానం అనేది సంపూర్ణతత్వం రావాలి. వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక మొండితనం పెంకితనం అని వదులుకోవాలి. కొంచెం మాట పేచీలన్నీ వదులుకోవాలి. ఏ విషయం వెళ్ళినా కూడా ప్రతిదినం ఆర్గ్యుమెంట్ అలాంటివంటి ఏం చేయకుండా చాలా ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం వాళ్ళు క్రియేట్ చేసుకుంటే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటుంది. ఎక్కడైనా కూడా ఇప్పుడు పెద్ద ఆఫీసర్ని కలవడానికి వెళ్ళారనుకోండి, ఇంకా ఏదైనా ఆఫీసులో కలవడానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏదైనా పేచీ జరిగినప్పుడు వీళ్ళు శాంతంగా ఉంటే ఆ ఒక గొడవ అనేది సద్దుముఖం కావడానికి అవకాశం ఉంటుంది. అదే విషయంలో మనకు ఇంట్లో కూడా గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నప్పుడు కూడా కాస్త వాళ్ళతో తగ్గుముఖంగా పడి ఒక అనేక రకమైనటువంటి ఇబ్బంది పడే ఒక అవకాశాలు ఉన్నప్పుడు కొద్దిగా మీరు సర్దుబాటు చేసుకుంటే చాలా వరకు చాలా బాగుంటుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కని పరిహారాలు రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది కాబట్టి మూడాలు ఉన్నాయి కాబట్టి కాస్త విశేషమైనటువంటి కార్యక్రమాలు ఏది ఉండకపోయినప్పటికీ ఒక కైంకర్య అమ్మవారి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుందండి. మంచి ఫలితాలు రావడానికి ఎలాంటి ఆలయాలు దర్శించుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు దేవి గుప్త నవరాత్రులు నడుస్తుంది, దేవి వారాయణ నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి అనేక రకమైనటువంటి అమ్మవారు ఒక గ్రామీణ దేవతల ఒక ఉత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారి ఒక అనుగ్రహం కటాక్షం కోసం తిరిగితే బాగా మంచి ఫలితం లభిస్తుందమ్మా. వాళ్ళకంటూ అమ్మవారికి వడపప్పు పానకం అలాంటివి ఏదైనా ఉంటే చక్కగా అమ్మవారికి పెడితే మంచి ఫలితం రావడానికి అవకాశం కనపడుతుంది వృషభ రాశి వారికి. అంటే ఇది ఆషాఢ మాసం కాబట్టి దట్టు మనకి గ్రామ దేవతలకు ముఖ్యంగా కొలుస్తారు కాబట్టి వీళ్ళు అలాంటి దేవాలయాలకి వెళ్తేనే మంచి ఫలితాలు లభిస్తుంది. ఓకే, అయితే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? వీరు వెళ్ళేసి చక్కగా అమ్మవారికి బోనాలు సమర్పించుకొని వడపప్పు పానకం ఏదైనా అర్పించుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. చాలా సంతోషం అండి. వృషభ రాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.